నమస్తే అండి. ఇప్పుడు మనం పండుమిరపకాయలు 15 కాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టానండి. అంటే కట్ చేయలేదు, అంటే ఇట్లా 15 కాయలు. ఇవి పండుమిరపకాయలు, పెద్దగా కారం ఉండవు. చింతకాయలు ఒక 5 కాయలండి. చింతకాయలు 5 కాయలు కడిగి తుడిచి వేసాను. తర్వాత 4 వంకాయలు, ఇలా పెద్ద 4 వంకాయలు తీసుకున్నాను. ఇవి ముక్కలు చేసేస్తాను. టమాటాలు ఒక 5 కాయలండి, పెద్దయే తీసుకున్నాను. ఇవి ముందు పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇప్పుడు చింతకాయలకి కొంచెం నూనె వేసి మగ్గబెట్టాలండి. ఇలా నూనె వేసి చింతకాయలు సిమ్లో పెట్టేసి బాగా మగ్గించుకోవాలి. మగ్గించిన తర్వాత అవి చల్లారినాక ఆ తొక్క తీసేసేయాలి. ఇలా మూత సిమ్లో పెట్టేస్తే కాసేపటికి మగ్గుతాయి. ఆ మగ్గిన తర్వాత చల్లారిన తర్వాత ఆ పై తొక్క పీచు మొత్తం తీసేసి మిగిలింది ఉంచుకోవాలి. చూపిస్తాను మీకు. ఇప్పుడు చింతకాయలు తీద్దామండి. చింతకాయలు తీసి వేరే పెట్టుకున్నాం. అదో మెత్తబడ్డాయి కాయలు. ఇవ్వండి 5 చింతకాయలు పెద్దవి. ఇప్పుడు నూనె పోసుకున్నాం. ఇందా పోసింది కొంచెం ఉంది, ఇగో 2, ఇంకా కొంచెం వేసుకున్నాం. మొత్తం 3 గరిటె అండి, ఈ గరిటెతోటి. ఇప్పుడు ముందుగా మనం తరిగి పెట్టుకున్నాయి, అంటే ఘాట్లు పెట్టాను అన్నిటికీ కాయలకి. ఇట్లా ఈ పండుమిరపకాయలు వేసేద్దాం. అవి వేసిన తర్వాత 4 పెద్ద వంకాయలు, 5 పెద్ద టమాటాలు కోసేద్దాం. వంకాయలు నీళ్ళల్లో వేయకూడదండి, కడిగి పెట్టుకొని వేసుకోవాలి. కాయలు కడిగి తుడిచి, ఏమైనా కానీ కడిగి తుడిచి తడి ఆరిపోయిన తర్వాత మనం ఇలా చేసుకోవాలి. అంతేగాని ఈ వంకాయలు కరిగి ఉప్పు నీళ్ళల్లో వేయద్దు. ఇప్పుడు ఉప్పు వేద్దాం. ఇదండి, చాలా పోతే మళ్ళీ వేసుకున్నాం. వేసి ఇది ఒకసారి తిప్పేసి మూత పెట్టేస్తే బాగా మగ్గుతుంది. ఈలోగా తాలింపుకి చిన్నెల్లిపాయలు వేసి పెట్టుకున్నాం. వంకాయలు అయితే కాయలు కడిగేసి శుభ్రంగా తుడిచి ముచ్చుకలు తీసేసి కాయలు మనం సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒకటి టమాటాలు కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా కడిగి తుడిచి. తర్వాత చింతకాయలు కూడా కడిగి తుడిచి ఆరిన తర్వాత చింతకాయలు కొద్దిగా నూనె వేసేసేయాలి. 4వది ఏంటంటే ఈ నూనె ఇంకొంచెం వేసుకొని టమాటాలు, పండుమిరపకాయలు, వంకాయ ముక్కలు 3 వేసేసి ఇలా నూనెలో వేసుకొని కొంచెం మనకు సరిపోయినంత ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టేయాలి.
ఇప్పుడు కొంచెం హైలో ఉంది కదా, ఇప్పుడు తగ్గించుకుంటే సిమ్లోకి వస్తుంది. ఇలా ఉడికించుకోవాలి. ఈలోగా ఈ చింతకాయలు ఎల్లుల్లిపాయలు ఒలుచుకున్నాం ఉన్నాయి అవి మగ్గేదాకా. చింతకాయలు ఒలవటం తెలుసా అండి? చింతకాయలు ఎలా ఒలవాలో తెలుసా అసలు? అదోండి, ఇక్కడ ఇలా నొక్కామనుకోండి ఇలా వచ్చేస్తుంది. ఇలా చాలా ఈజీ అండి. మనం దూరగా ఉన్న చింతకాయ ఎట్లా ఒలుచుకుంటాము తినడానికి అలా వస్తుంది. పీచు అది ఏమి రాదు, ఇలా తొక్కొచ్చేస్తుంది. ఎందుకండి నోరు ఊరుతుందా, తినాలనిపిస్తుందా? చూడండి ఎంత బాగుందో. ఇలా పీచుతో సహా వస్తుందండి. చూడండి, ఇప్పుడు మనం ఇలా ఒలుచుకున్నాం చింతకాయలు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఈ తొక్కలు అట్లా పెట్టేసి వీటితో మనకి పని లేదు, ఇంకా ఇవి దీనిలో వేసేయాలి. వంకాయ, టమాటా, పచ్చిమిరపకాయలు ఇదండి. వేసి బాగా కలిపి ఇంకొంచెం సేపు మగ్గనిద్దాం, ఒక 5 నిమిషాలు. ఇప్పుడు కారం, ఉప్పు, పులుపు పడిపోయింది. ఇంకా తాలింపు. ఓకే, ఇవి ఇంకొంచెం ఉన్నాయి. ఇప్పుడు చూడండి చక్కగా ఉడికిపోయాయి చింతకాయలు. అంటే గింజలు బయటకు రావండి, గింజలు మనం తినేటప్పుడు తీసేసుకోవాలి. గింజలు మనం మిక్సీలో వేయడానికి వీల్లేదు. లేదు మీకు పచ్చడి మెత్తగా కావాలనుకుంటే చింతకాయలు వేయకుండా మిక్సీలో పచ్చడి మెత్తగా వేసుకొని చింతకాయలు వేసుకోవాలి. రొట్టెలో నూరుకుంటే బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు ఇలా ఉన్న మనం పప్పు ఒత్తితో మెత్తగా మెదుపుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడు మెదిపేటప్పుడు కొంచెం ఆవాలు, మెంతులు వేయించిన కూడా వేస్తామండి. ఇదండి, కొంచెం ఎక్కువ వేయొద్దు, స్మెల్ కోసమే కదా. ఇలా వేయించుకుంటూ ఇలా చేయాలి. ఇప్పుడు మనం బాండి తీసి కింద పెట్టుకొని మెత్తగా నూరేనండి. ఇట్లా పప్పు ఊతితోటి, ఇట్లా పప్పు ఊతితో నూరేటప్పుడే అంటే కలిపేటప్పుడే గింజలు వచ్చేస్తున్నాయి బయటికి. అనుకోండి ఇలా అవి వచ్చినప్పుడు తీసేసుకోండి. ఎక్కడన్నా రాకపోతే మనం ఏం చేయలేము, తినేటప్పుడు వస్తాయి. ఏవో చాలా వరకు వచ్చినాయి అట్లా. ఇప్పుడు దీనిలో కొంచెం ఉప్పు తగ్గింది వేసుకుందాం. నిలువగా తాలింపు పెడదాం. ఒకటి రెండు కూడా ఆయిల్ ఎక్కువ ఉంది. ఇదండి ఉప్పు. ఇలా కలుపుకోవాలి. కళ్ళుప్పులే వేసుకోండి, సాల్ట్ వేయద్దు. గింజలు చక్కగా వచ్చేస్తున్నాయి. ఇవ్వండి,
అసలు పచ్చడి అంటూ ఉంటే తొక్కలుగా కొంచెం లైట్ తొక్కలు ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి. మెత్తగా ఉంటే బాగోదు, మిక్సీలకు వేస్తారు కానీ. అందుకే రోటి పచ్చళ్ళు కావాలని ఇష్టపడేది. ఎందుకంటే రోటి పచ్చళ్ళు అయితే అంత మెత్తగా ఉండవు కదా, అందుకు. అందుకండి విత్తనాలన్నీ చక్కగా ఊడొచ్చేస్తున్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ రాలేదనుకోండి తినేటప్పుడు వచ్చేస్తాయి. అయిపోండి. ఇప్పుడు మనం కరివేపాకు, చిన్నులపాయ అండి, కరివేపాకు ఆల్రెడీ మెంతి పొడి వేసాం కదా మనం, ఆవాలు మెంతి పొడి వేసాం కాబట్టి ఇంకా అక్కర్లేదు, ఇంతవరకు వేసుకున్నాం. చూడండి తాలింపు అయిపోయింది. ఉల్లిపాయ, వెల్లుల్లి, కరివేపాకేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో వేస్తూ తినండి, నెయ్యి వేసుకొని చాలా బాగుంటుంది. ఇది ఎక్కువ చేసుకొని కూడా టిఫిన్ కూడా ఉపయోగించవచ్చు. బాక్స్లో పెట్టుకొని అప్పుడప్పుడు అంటే మనం ఖాళీగా ఉన్నప్పుడు చేసుకొని, మిగిలిన సమయాల్లో ఖాళీగా ఉన్నప్పుడు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసి తినచ్చు. చాలా బాగుంటుంది పచ్చడి. మీరు తయారు చేసుకోండి. గుమ్మగుమ్మలాడే పండుమిరపకాయలు, టమాటాలు, వంకాయలు, చింతకాయలతోటి రోటి పచ్చడిలాగా పచ్చడి మీరు చేస్తారా? ఇలా చేసుకోండి, చాలా బాగుందండి. పచ్చడి రెడీ అయిందండి, మీరు చూడండి ఒకసారి.